హాయ్ ఎవ్రీవన్. ఈరోజు పొద్దునే ఎలాంటి హడావుడి లేకుండా స్కూల్కి లంచ్ బాక్స్లోకైనా ఆఫీసులకైనా కానీ క్విక్గా సాంబార్ ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ఈ ప్రాసెస్ యొక్క డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాము. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. ప్రెషర్ కుక్కర్లో ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని అందులోకే కరివేపాకు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపించుకోండి. ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి రుచి తగినంత ఉప్పు అలానే కొంచెం పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక రెబ్బ చింతపండు అలానే కారం కూడా వేసి అందులోకి మనం వండుకున్న పప్పుని గ్రైండ్ చేసుకొని వేసుకొని కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని అందులోకి ధనియాల పొడి వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ రానిస్తే సరిపోతుంది. తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేసుకొని మీకు కావాల్సినట్టు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోండి. దీనివల్ల ఫ్లేవర్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి. అలానే ఫైనల్ 1/2 టీ స్పూన్ సాంబార్ పొడి అలానే కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన సాంబార్ అనేది క్విక్గా రెడీ అయిపోయింది.